కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ తెలుగు యువత మెదక్ పార్లమెంట్ విస్తృత స్థాయి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువత నాయకులు పొగాకు జయరాం చందర్, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇల్లందుల రమేష్, టీడీపీ రాష్ట్ర యువత కన్నంపల్లి రూపేష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ టెక్నాలజీ ద్వారా విజన్ 2020 తెచ్చి 250 ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించి అమెరికా వంటి దేశాలలో చదువు లేదా ఉద్యోగాలు చేస్తున్నారంటే అది టీడీపీ ప్రభుత్వం వల్లనే అని గుర్తుంచుకోవాలని తెలిపారు. సంబంధించిన విషయాలు గత చరిత్ర అంటే చంద్రబాబు గారు పాలించిన 10 సంవత్సరాల ముందు, చంద్రబాబు గారు పాలన తర్వాత ఆ 10 ఏళ్ళు ఎలా గడిచింది, మెదక్లో ఒక 10 అంశాలు ఏమేమి జరిగాయి మెదక్ పార్లమెంట్లో అభివృద్ధి పనులు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇవి మర్చిపోక కొన్ని మాత్రమే, ఒక 10 ముఖ్య అంశాలు నోట్ చేసుకొని చెప్పాలనుకున్నాను. 10 అంశాలు చెప్తున్నాను. అంటే జన్మభూమి కార్యక్రమం ద్వారా 10,000 పనులు చేశాము. నీరు పథకం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాము. పనికి ఆహార పథకం ద్వారా 46,000 పైచిలకు పనులు చేశాము. గ్రామీణ నీటి సరఫరా కింద సిద్దిపేట ప్రాజెక్టు, దుబ్బాక ప్రాజెక్టు, సదాశివపేట ప్రాజెక్టు, కంగటి ప్రాజెక్టు, పటాన్చెరు ప్రాజెక్టు, మెదక్ ప్రాజెక్టు చేపట్టాము. అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా 10,000 పైచిలకు పనులు చేపట్టాము. అందులో మనకు అప్పట్లో ఉన్న 4,000 కుంటలు అయితే 2,000 కుంటలు మనమే నిర్మించాము. అలాగే 3,000 కిలోమీటర్ల రోడ్ వేసాము. 10-11 పంటలు నిర్మించాము. మైనర్ ఇరిగేషన్ ద్వారా మల్కాపూర్ కాలువ, ఎర్రన్న వాగు, హల్దీపూర్ వాగు, సిద్దిపేట వాగు, హల్దీ వాగు, అలాగే హలీపూర్ వాగు ఇవన్నీ మనమే నిర్మించాము. వీటిపైన హల్దీ వాగు పైన 14 చెక్ డ్యామ్లు, హలీపూర్ వాగు, సిద్దిపేట వాగు పైన 10 చెక్ డ్యామ్లు నిర్మించాము. ఇవే కాకుండా 3 చిన్న ఎత్తిపోత పథకాలు నిర్మించాము. అమీరాబాద్, పూలకుర్తి, తోర్మ ఇవి 3 ఎత్తిపోత పథకాలు. వీటి ద్వారా 2,600 ఎకరాల ఆయకట్టును కొత్తగా నిర్మించాము. ఇదే కాకుండా ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చంద్రబాబు గారు తీసుకున్న సంస్కరణలో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో 220 kV సబ్స్టేషన్లు, 5 132 kV సబ్స్టేషన్లు, 90 పైచలకు 33/11 kV సబ్స్టేషన్ నిర్మించాము. ఇవే కాకుండా 6,000 పైచలకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పరిచాము. ఇక విద్యా విషయానికి వస్తే ఆ రోజు చంద్రబాబు గారు పాలన ముందు మన అక్షరాస్యత రేట్, లిటరసీ రేట్ 33%, మెదక్ లిటరసీ రేట్ 33%. బాబు గారు చూపేసరికి లిటరసీ రేట్ 55%. సో 33% నుంచి 55% తీసుకెళ్ళాము లిటరసీ రేటు. ఎస్ఎస్సి పాస్ పర్సెంటేజ్ 94లో 40%. 2004కి పాస్ పర్సెంటేజ్ 84%. అంటే ఆ రోజు మనం స్టేట్ లెవెల్లో 4th వచ్చాము. అంటే మన పొజిషన్ కుప్పం ఎలా అభివృద్ధి చెందిందో ఇక మెదక్ అంతే అభివృద్ధి చెందింది. అంత అభివృద్ధి జరిగింది చంద్రబాబు గారి పాలన. ఇక ఆరోగ్య సంస్థ విషయానికి వస్తే 64 కొత్త హాస్పిటళ్లు, 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 మండల హాస్పిటల్ నిర్మించాము. ఇవే కాకుండా మైనారిటీ విషయానికి వస్తే మైనారిటీ సమయంలో 19 సాధికారాలు ఏర్పాటు చేశాము. మైనారిటీ సెక్షన్ కింద 35 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశాము. ఇలానే విద్యా వ్యవస్థలో 505 కొత్త పాఠశాలలు, 3,000 కొత్త క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాము. ఇవి కాకుండా ప్రహరీ గోడలు ఇంకా ఎన్నో చేశాము. ఇంకో మరో విషయానికి వస్తే 95,000 ఇళ్ళు మెదక్లో నిర్మించడం జరిగింది చంద్రబాబు గారి పాలన. ఇది నా కన్న తల్లి లాంటి పార్టీ. ఈ పార్టీలో పుట్టిన, ఈ పార్టీనే మరి నా చివరి ప్రయాణం అని ఏదైతే కరడు కట్టిన కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నారు. మీకే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా పాదాభివందనం చేస్తున్నారు. ఈరోజు మనం ఇంతకెళ్ళి బయటికి వచ్చినప్పుడు, ఒక మీటింగ్ పోతున్నప్పుడు
పచ్చ చొక్కా వేసుకొని పచ్చ కండవ వేసుకొని బయటికి వస్తూ ఉంటే ఏరా ఇంకా ఈ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా లేదా ఇంకా ఈ పార్టీ ఉన్నదా అని కొందరు 90 మొహాలు ఉన్నాయి. ఆ 90 మొహాలు గుర్తుపెట్టుకోండి. ఆ 90 మొహాలు గట్టిగా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులలో ఈ పసుపు కండువ విలువైందో, ఈ పసుపు కండువ మరి ఎంత శుభమో, ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఈ పసుపు కండువ ఏం చేసిందో రేపు రాబోయే రోజులలో తెలుస్తుంది. మిత్రులారా, నేను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు, మెదక్ పార్లమెంట్ దుబ్బాయికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికింది. అందరి ముఖాలలో ఒక చిన్న ముసుగు ఉన్నది. ఆ ముసుగు ఏదిరా అని నేను ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఏంటంటే మీటింగ్ పెడితే 50 మంది వచ్చారు, మీటింగ్ పెడితే 60 మంది వచ్చారు. కానీ ఈ 50-60 మంది గట్టిగా నిలుస్తున్నారు చూడన్నా, మీకు పాదాభివందనం అన్నారు. నేను 13 పార్లమెంట్లు తిరిగిన, ఒక కాడ 100 వచ్చిండ్రు, ఒక కాడ 200 వచ్చిండ్రు, ఒక కాడ 300 వచ్చిండ్రు. కానీ కరెక్ట్ నికాసైన కార్యకర్తలు వచ్చిండ్రు, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, పదవులంటే పక్కన పెట్టేటోళ్ళు వచ్చిండ్రు, పైసాకు ఆశ పడినోడు వచ్చిండు, రాత్రికి కుక్క బిస్కెట్ వేస్తే అమ్ముడు ఓడో వచ్చిండు. అంటే మన పార్టీకి ఉన్న బలం అది. మన పార్టీకి ఉన్న బలం ఏందో రేపు రాబోయే రోజులను కూడా మనం చూపించబోతున్నాం. ఈ సభ సాక్షిగా చెప్తున్నా, ఈ దుబ్బాకల ఈ ఆర్యవేశ భవన్లో చెప్తున్నా, 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేదు, ఏ పార్టీ క్యాండిడేట్ గెలవలేదు. ఇది సత్యము, ఇది శాసనం అనుకోడు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా. మొన్న జరిగిన ఎలక్షన్ లో ఒక పెద్ద ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదే కాకుండా రేపటి తరాలలో మనం కూడా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మన పొగాకు జయరామచంద్రరావు కూడా రాబోయే తరంలో మరి అతన్ని కూడా మేము ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆశిస్తున్నాం. మరి ఆ విధంగా వ్యక్తాన్ని కూడా మా దుర్భాగం నుంచే మేము మొదటి అడుగు దుర్భాగం నుంచే మీకు చాలా ముందడుగుతూ ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పటి నుండి సభ్యత్వాల గురించి మాట్లాడుతున్నాం. చాలా వెనకంజలో ఉన్నామంటారు, వెనకంజలో కాదు ముందంజలోనే ఉన్నాం. అసలు దుబ్బాకలో కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అన్న వారికి ఇప్పుడు నిన్నతో 1,00,000 పైసలకు సభ్యత్వాలతో రాష్ట్రంలో మనం ముందర కాదు ఆల్రెడీ మనం పరుగు చేయడం స్టార్ట్ చేశాము. ఈ పరుగు 5 సంవత్సరాలు పూర్తయి మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తయ్యేంత వరకు మన తెలుగుదేశం పార్టీ అంటే ఏదో మరో 5 సంవత్సరాల తర్వాత మరో ఎలక్షన్ లో మన తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఉంటుందో అప్పుడు మాట్లాడతా. ఈ స్పీచ్ నాకు చిన్నదనుకున్నారు, ఇది ఎంత పెద్ద ఉందో ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో మీరు ఉన్నారా, ఏమిరా మీరు ఇంకా ఉన్నారా అన్నాడు, వెళ్ళిపోయాడు. మనోళ్ళంతా ఆత్మగౌరవంతో బతకటోళ్ళు. ఎందుకంటే మన పార్టీ పుట్టదే ఆత్మగౌరవం నినాదంతో పుట్టింది. అయితే పెద్ద మనిషి అక్కడ పోయింది, మన వాళ్ళకి ఇక్కడే కార్యకర్తలు కూర్చొని సైడ్ అయిపోయింది. అదే వాచ్యంతో ఆ క్యాండిడేట్ ఓడిపోయింది. ఓడిపోయినాక మళ్ళీ పిలిపించింది, నన్ను క్షమించండి అని. అంటే మన పార్టీ లేని ఏ పార్టీ నాయకుడు కూడా గెలవడు. అదొకటి మనసులో పెట్టుకోండి. మరి అనేక పెద్దలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. దుబ్బాక పార్లమెంట్ లో ఏం జరిగినాయి అన్ని చెప్పారు. ముత్తం రెడ్డి గారి నుంచి ఏం జరిగినాయి అన్ని చెప్పారు. మీ అందరికీ తెలుసు. మరి మార్పు అనేది ప్రకృతి సహజం. ఆ 23 ఉన్న రోజులు 24లో లేవు. అప్పుడున్న ఖర్చులు ఇప్పుడు లేవు కదా స్వామి, కదా అన్న. మనము ఇప్పుడు ఈ కార్యకర్తలకి ఏం చేయాలి? ఇట్లనే ఉపన్యాసాలు ఇచ్చి ఓ 4 ఫోటోలు తీసుకొని ఫేస్బుక్ లైవ్ పెట్టుకొని పోవాలా?
లేకపోతే కార్యకర్తలకు నిజంగా ఏదన్నా న్యాయం చేయాలా? ఈ కార్యకర్తలను కాపాడుకోవటానికి, ఈ కార్యకర్త కుటుంబాలని ఆదుకోవటానికి తెలుగు యువత మరి మేము పార్టీ పునర్నిర్మాణ భాగంలో ఇక్కడ రావడం జరిగింది. అన్నా ఏమి అధైర్యపడదు. తెలంగాణ మూవ్మెంట్ కూడా, తెలంగాణ ఉద్యమం కూడా ఇట్లనే 10 మందితో స్టార్ట్ అయింది. ఇట్లనే 10 మందితో స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో ముందుకెళ్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళారు, మీ అందరికీ తెలుసు. మరి అక్కడెక్కడో గుట్టలలో, రాళ్లలో ఒక బిల్డింగ్ కడుతున్న చంద్రబాబు వాళ్ళ బంధువులకు, వాళ్ళ సుట్టపోతకు ఏదో బిల్డింగ్ కడుతున్నట, దాని పేరు సైబర్ టవర్స్ అట, ఆ కంప్యూటర్ ఏమన్నా బువ్వ పెడతావా అని అన్నారు. విజన్ 2020 అని మన నాయకులు ముందు పోతే విజన్ 2020 అంటుండు. అప్పటి వరకు ఎవడు బతుకుంటాడు, ఎవరికైతుంది అని. కానీ ఈ రోజు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళాలన్నా టెక్నాలజీ కావాలి, బయటికి పోయి ఇంటికి రావాలన్నా టెక్నాలజీ కావాలి. అది మన నాయకుడుకున్న విజన్, అది మన నాయకుడుకున్న చరిత్ర. ఏమి ఇదే దుబ్బాకల, ఇదే గ్రామం నుంచి తీసుకోండి, ఈ మండలం నుంచి తీసుకోండి, ఒక రైతు కుటుంబం నుంచి, ఒక కార్మిక కుటుంబం నుంచి, ఒక పేదవాడు చదువుకొని మరి అమెరికా దేశాలలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు 1,00,000, 2,00,000 పంపుతుందంటే అది మన నాయకుడు వేసిన బీజం. అది మరొకసారి తెలియజేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చరిత్ర ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ పోవాలి. ఒకనాడు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాకంటే ఎన్నో యువకులు చదువుకుందామంటే కాలేజీలు, స్కూలు పోదామంటే స్కూళ్ళు లేవు. చేసిన 5 లక్షలు పైసలు ఎక్కువయ్యా కాదు. ఈ కార్యకర్తలను కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడానికి దురదృష్టం శాతం ఎవరి అందరూ శ్రమ ఉండాలి. దురదృష్టం శాతం ఎవరికైనా ఏమని అయితే, అయ్యా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు, మీకు చంద్రబాబు నాయుడు 5 లక్షలు పంపిండు, ఇదిగో తీసుకోండి చెక్కు అంటే మనము ఆ కుటుంబానికి అండగా ఉండడం, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చడం అవుతాం. మన ఊర్లో మనం తలెత్తుకొని తిరగలుగుతాం. ఏ స్వార్థం లేకుండా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల గురించి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సర్వీస్ చేయాలని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పుట్టగొడుగులాగా రాలేదు ఈ పార్టీలు. ఇప్పుడు దాకా వచ్చి పుట్టగొడుగులాగా వచ్చి ఒక కార్పొరేట్ పార్టీ లాగా వచ్చి కోట్లు సంపాదించుకొని పోలేదు. రైతుల కష్టాల నుంచి పుట్టింది ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్మికుల కష్టాల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ తెలుసుకున్నా. కానీ ఇప్పుడు ఏం చేయాలి? పార్టీ పునర్నిర్మాణ భాగంలో ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కుటుంబ సభ్యులకు మనము తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నామంటే మరి వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలా లేదా? 18-20 సంవత్సరాల నుంచి అందరూ యువకులు మేము మాట్లాడుకోవడం తిరుగుతున్నాం. 40 సంవత్సరాల నుంచి పెద్ద నాయకులు తిరుగుతున్నారు. పాపం రమేష్ అన్నకు ఇప్పటి వరకు వచ్చింది లేదు, పోయింది లేదు. అయినా తెలుగుదేశం అంటే అభిమానం, చంద్రబాబు అంటే ప్రేమ. మరి యువకుడు ఇక్కడ రూపేష్ ఉన్నాడు, రూపేష్ కూడా అదే పరిస్థితి. నేను అనేది ఏంటంటే పార్టీ పునర్నిర్మాణ భాగంగా మీరు మీ బూత్ లెవెల్ నుంచి, డివిజన్ లెవెల్ నుంచి గ్రామాల్లో పోయి మీరు పోటీ. నేను తిరిగినప్పుడు ఏమన్నా తెలుసా? గ్రామాలలో ఏం కొడుక మీరు రావట్లేదు అన్నారు, ఏం నాయనా మీరు కనబడట్లేదు అన్నారు. మన పార్టీ లేదని మాత్రం అనలే. ఒకనాడు ఉద్యమం సమయంలో జెండా పట్టాలంటే భయం ఉండే, కండువా వేసుకొని తిరగాలంటే భయం ఉండే. ఈ రోజు నా తెలుగుదేశం కార్యకర్త ఏమంటుంది తెలుసా? అన్నా మీటింగ్ పెడతా అంటే నేను నా ఇంటికాడ పెడతా అన్న మీటింగు, నా ఇంటికాడ టెంటేస్తా అన్నా, నా ఇంటికాడ జెండా ఎగరేస్తాము అంటుందంటే ప్రజల్లో మార్పు వచ్చింది, కార్యకర్తల్లో పట్టుదల వచ్చింది. అన్ని ప్రభుత్వాలు చూసినాం, అన్ని పార్టీలు చూసిండ్రు. మళ్ళొకసారి ఈ తెలుగుదేశం పార్టీకి కంకణం కట్టబోతున్నారని మరొకసారి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 250 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చింది.
ఇది ఎవరికైనా తెలుసా అన్న? 250 ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చింది. ఆ కాలేజీలో చదువుకుంటేనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, జీతాలు వస్తున్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోబోతున్నారు. మరి ఇక చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మరి రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినాక మనల్ని ఒక ముద్ర చిత్రీకరించారు. ఏమని? ఇది ఆంధ్ర పార్టీ, ఆంధ్ర పార్టీ. ఇది ఆంధ్ర పార్టీయా లేకపోతే చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి పంపించాలని ఒక అన్నాగమా? ఆంధ్ర పార్టీ అయితే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ ఎక్కడిది? ఇవన్నీ తాత్కాలికం. 10 సంవత్సరాల అధికారం ఇచ్చినాం, ప్రజలంతా అధికారం ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఏమైంది మిగులుతున్నారా? కేటీఆర్ సంపాదించుకునే, కేసీఆర్ సంపాదించుకునే, హరీష్ రావు సంపాదించుకునే, చిట్ట చివరిగా మన ఆడకూతురు కవితమ్మ కూడా మందుబాటిల్లో కోట్లు సంపాదించుకుని తిహార్ జైలు పోయిందా లేదా? బతుకమ్మ 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 అని ఆడుకుంటూ అక్కడ తిహార్ జైల్లో బతుకమ్మ ఆడుకునే పరిస్థితి తెచ్చుకుంది. యావత్ తెలంగాణ అలా దించే రకంగా చేసింది ఆ కవితమ్మ. అదేవిధంగా సంవత్సరమైంది కాంగ్రెస్ పాలన వచ్చి 1వ తారీఖు పింఛన్లు లేవు, మరి హాస్టల్లో సకల భోజనాలు లేవు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు గర్వంగా చెప్పుకోవచ్చు, అలా ఎక్కువని చెప్పుకోవచ్చు. తెలంగాణకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే మరి చంద్రబాబు నాయుడు సృష్టించిన సైబరాబాద్ నుంచి వస్తుందని అలా ఎత్తుకొని చెప్పొచ్చని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇవన్నీ 40 సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు, అందరు చదువుకున్నారు, అందరికీ ఎన్టీ రామారావు గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది కార్యకర్తల గురించి. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కార్యకర్త గురించి. కార్యకర్తలతో లేకపోతే ఏ పార్టీ లేదు, ఏ పార్టీ పొజిషన్ లేదు. కార్యకర్తలతో లేకపోతే మనము ఏమి కూడా చేయలేము. కార్యకర్తలకు ఏం చేయాలంటే మరి లోకేష్ బాబు గారు గత మీకు తెలుసు, ఏ పార్టీ కూడా ఇన్సూరెన్స్ లేదు, ఏ పార్టీలో కూడా ఇన్సూరెన్స్ లేదు. మొట్టమొదటిగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ తెచ్చింది కూడా మన తెలుగుదేశం పార్టీ. అప్పట్లో 2 లక్షలు ఉంటే, అప్పట్లో 2 లక్షలు. రామచంద్రరావు అప్పటి పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చి ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చేసిన విధంగానే ఆ రోజు మండలిక వ్యవస్థలు జరిగి ప్రజలకు చాలా దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా తదనంతరము మా జన్మభూమి కానీ, నీరు వీరు కానీ, ప్రజలపాలన కానీ, అప్పటి 3 పర్యాణాలు ఎమ్మెల్యే గెలిచిన రాష్ట్ర మంత్రి అయిన చెరుకు ముత్యం రెడ్డి కుప్పంతో పోటీపడి ఈ దుబ్బాక కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ రోజు అభివృద్ధి అంటే మీకు అంతా తెలిసిన విషయమే. పత్రికా సోదరులకు కానీ, పెద్ద మనుషులకు కానీ, యువతకు కానీ అందరూ తెలిసిన విషయమే. ఆ రోజు మనం కట్టించిన బస్ షెల్టర్నే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడం జరిగింది. బస్ షెల్టర్లు కానీ, నీరు కానీ, చెక్ డ్యామ్లు కానీ, చెరువులు పంపు తోడడం కానీ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డివైడర్లు కానీ, లైట్లు కానీ మన దగ్గర జరిగిన ఆ కాలంలో 450 కోట్లు జన్మభూమిలో పంచడం జరిగింది. చిన్న విషయం కాదు. ఆ రోజు 450 కోట్లు అంటే ఇవాళ 4500 కోట్లకు సమానం. కావున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే, తెలుగుదేశం పార్టీ ప్రజల దగ్గరకు వచ్చినాకనే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ అన్ని విధాల న్యాయం జరిగింది. అన్ని విధాల ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, రిజర్వేషన్లు కానీ ఎన్నో విధంగా ప్రజలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది. ₹2 కిలో బియ్యం కానీ, ఆస్తుల హక్కు కానీ ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతుంటే కొన్ని వేల కార్యక్రమాలు చేసి ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అన్ని వదులుకు వచ్చినా, కష్టసుఖాలు వచ్చినా, మంచెట్లు వచ్చినా, మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరూ తెలిసిన విషయమే. ఆ ఇబ్బందులను వదులుకొని కూడా ఆఖరకు చంద్రబాబు నాయుడు 58 రోజులు జైలు ఉండి జగన్ పైచార్జిక ఆనందం ఉంటే కూడా ప్రజలు తిరగబడి జగన్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరగబడి ప్రజలు మళ్ళా ఒక మంచి మహోన్నతమైన నాయకుడు, ఈ నాయకుడితో అభివృద్ధి జరుగుతుంది, ఈ నాయకుడే దేశానికి అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం, ఈ ప్రజలకు అవసరం చెప్పి అఖండమైన మెజార్టీ తోటి
కానీ వీడియో మెజార్టీ ఇచ్చి మళ్ళా మన నాయకుడు చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినట్టే ఆశాభాషి కాదు, చిన్న విషయం కాదు. ప్రజలు చాలా తెలివికల వాళ్ళు, ప్రజలు మిత్రులు, ప్రజలు మంచి అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసు. మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ఆది నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. సెంట్రల్లో కూడా మన ప్రభుత్వం మన 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 నాయకుని ఆధ్వర్యంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన నరేంద్ర మోడీని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్లో కూడా. అందు గురించి మనం ఏం అధైర్యపడవలసిన అవసరం లేదు. వచ్చే 5 ఏళ్లలో జడ్పీ ఎన్నికలు వస్తే 3 ఏళ్ళే, లేకపోతే 4 ఏళ్ళే. ఈయన కూడా మనం సూచించిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు. మీరేం అధైర్యపడకండి. మనం సూచించిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. 3-4 పార్టీలు కలిసి మళ్ళీ ఇక్కడ రాజ్యం అధికారంలోకి వస్తారు. అందులో మన పాత్ర ఉంటుంది. మనం కూడా ఆ క్యాబినెట్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. మన దృష్టిలో ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఏం అధైర్యపడకండి. మొత్తం 4 సంవత్సరాలు చూస్తాం. మీరేం అధైర్యపడకండి. మనకి అన్ని కొత్త కాదు, మన సమస్యలు కొత్త కాదు, మనకి బాధని కొత్త కాదు. 82 ఏళ్ళ నుంచి నేను ఎల్లన్నా రమేష్ అన్న ఇలా ముందు కూడా 40 పార్టీ అధికారులు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు పార్టీ మారకుండా మనం అధికారం ఉన్నా లేకున్నా నేను పోటీ చేసినా చేయకపోయినా ఈ పార్టీని పట్టుకొని కష్టపడుతున్నా నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ అంటే చాలా గౌరవం, చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రేమ. అంతే తప్ప నాకు మంచి మంచి అవకాశాలు వస్తే కూడా వదులుకొని మన నాయకుడిని మన పార్టీని నమ్ముకున్నా. మనకు పదవులు గొప్పే కాదు, కొత్త కాదు, వస్తాయి పోతాయి. కానీ నాకు మిగిలిన గౌరవం ఏంటంటే 42 సంవత్సరాల నుంచి రమేష్ నిజంగా పార్టీ మనకు ఈ పార్టీలో ఉన్నారని చెప్పి కూడా అదే గౌరవంతో పడుతున్నా, అదే గౌరవంతో కూడా ఈ చెప్పడం ఏంటంటే మన పార్టీ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అని ఉనికి గురించి ఈ చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతే తప్ప కార్యకర్తలు రాలేదు, జనాలు రాలేదు, ఎవరు రాలేదు. జనాల మీటింగ్ కాదు, కార్యకర్తల మీటింగ్ కాదు. యూత్ సంబంధించింది. దాంతో పాటు మెదక్ పార్లమెంట్ అదే కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. దాని గురించి నేనే 1 లక్ష చిల్లర సభ్యత్వం తెలంగాణలో పూర్తి చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. దాని మీద సమీక్ష జరుపుకొని ముందుకు ఎట్లా పోదాం, ఏ విధంగా పోదాం, ఏ విధంగా సభ్యత్వం జరగాలనే ఉద్దేశంతో సభ్యత్వం మొదలుపెట్టడం జరిగింది. నేను వేరే పార్టీ వారిని విమర్శించడం లేదు, కానీ మా పార్టీలో అయినా సభ్యత్వము స్వచ్ఛందంగా 100 రూపాయలు ఇచ్చి చేసుకుంటున్నాం. వేరే పార్టీలు ఏ విధంగా చేసిండ్రో ఎట్లా చేసుకున్నారు, బీజేపీలు కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ మా నాయకులు చేయించారు. మరి నాయకులు నాయకత్వం కనుక వాళ్ళు చేయించుకున్నారు. అవన్నీ వాళ్ళ గురించి నేను విమర్శించలేదు. మా కార్యకర్తలు మాత్రము 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ప్రమాద బీమా 5 లక్షల బీమా సౌకర్యం ఉన్నది. మాకు సంబంధించిన కొన్ని హాస్పిటల్స్ని వసతులకు కానీ వివిధ హాస్పిటల్స్ కానీ మా పార్టీకి సంబంధించిన ఉంటే కూడా అందులో మేము అన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఆర్థిక చనిపోతే ఇమీడియట్గా 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడం జరుగుతున్నది. ఇన్నే కాకుండా మా కాంప్లైంట్ ఒకే జరిగి అన్ని ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు. అవన్నీ పూజా తప్పకుండా ప్రతి కార్యకర్తకు అందే విధంగా మా పార్టీ ఆది నాయకత్వము చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ నాని ఇదంతా పనివేసించి ప్రతి ఒక్కరి పూజ తప్పకుండా మా పార్టీ నెరవేరుస్తున్నారు. మేము మాటలు చెప్పే పార్టీ కాదు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకు కళలకు ముగిరితే పళ్ళతో తీసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే జరుగుతుంది. ఆనవాయితీగా అదే ప్రకారం జరుగుతుంది. 1 రూపాయితో సభ్యత్వంతో మొదలైన పార్టీ ఈరోజు 100 రూపాయల సభ్యత్వం తీసుకుని వాళ్ళకి ప్రమాద బీమా, వివిధ సౌకర్యాలు, వివిధ హాస్పిటల్స్, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టి మా గండిపేటలో బ్రహ్మాండ స్కూల్ కట్టి చనిపోయిన కుటుంబాల పిల్లలను కూడా చదివిపించి IAS IPS అయ్యి డాక్టర్ ఇంజనీర్ కూడా అయ్యారు. మీకు అందరూ తెలుసు. మన కాన్స్టిట్యూన్సీలో 10 మంది అవుతున్నారు. ఈరోజు ప్రజెంట్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మన గండిపేట స్కూల్లో మన కాన్స్టిట్యూన్సీ నుంచి 10 మంది చదువుతున్నారు. 10-20 మంది చదువుకొని వాళ్ళు మంచి ఉన్నత ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మంచి ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది. ఇది మీకు కావాలంటే ఎవరైనా రిపేర్ చేసుకోవచ్చు. ఇది మేము అబద్ధాలు చెప్పే పార్టీ కాదు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే ప్రజాస్వామ్యం అంటే ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా చేరువ ఉండాలి అని చెప్పిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఏం లేదు. ఆ రోజు ప్రజలను పీడిస్తున్న పటేల్ పట్వార్ వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరిపించి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ఈ తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ లేదు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.